హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు గోంగూర చికెన్ చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను 3 కట్టలు చిన్న కట్టలు గోంగూరకి 1/2 kg చికెన్ అనమాట. నీట్గా వాష్ చేసుకొని నీరంతా పోయేటట్టు గోంగూర చేసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. గోంగూర మీకు తెలిసిందే, గోంగూర ఆకుకూరలు ఇలా వేయగానే అలా మెత్తగా అయిపోతాయి కదా. కాసేపు మూత పెట్టి తీసుకునేసరికి ఇదిగోండి చక్కగా గోంగూర మెత్తగా అయిపోయింది అనమాట. వీలైనంత స్మూత్గా వేయించుకోవాలండి, ముద్ద అయ్యేటట్టు చక్కగా వేయించుకోవాలి గోంగూర. నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం చేసుకోండి. కొంచెం వర్షాలు పడుతున్నాయి, ఎండలు ఎక్కుతున్నాయి కదా, చక్కటి కమ్మటి గోంగూర చికెన్ చాలా చాలా బాగా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి ఈ విధంగా నీట్గా అయ్యేటట్టు గోంగూర చేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకున్నాను. చక్కగా చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ నీట్గా వాష్ చేసి వేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు 3, 2 లవంగాలు, ఇలాచి 3, చిన్న దాల్చిన చెక్క మంచిగా చాప్ చేసుకుని ఆనియన్ వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలండి. చక్కగా కరివేపాకు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 2 టమాటా వేసుకున్నానండి, మీడియం సైజు. నిలువుగా చక్కగా చీల్చుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుంటే మంచిగా ఇవన్నీ మెత్తగా అవుతాయి కదా. కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా అవుతుందండి. ఆయిల్ వచ్చేంత వరకు ఈ విధంగా చేసుకొని ఇప్పుడు 1/2 kg చికెన్ చెప్పాను కదా, కొంచెం చిన్న ముక్కలు చేసుకోండి. కొంచెం అందరికీ తెలిసిందే అండి, నిమ్మరసం వేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా చక్కగా అయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఎంత చక్కగా అంటే అంత 90% చక్కగా కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడే చికెను మంచిగా. ఎందుకంటే మనం ఆ గోంగూర యాడ్ చేసిన తర్వాత పులుపుకి అంత బాగుంటుంది అనమాట. అంత చక్కగా ఉడకదు. పులుపు యాడ్ అయిన తర్వాత ఇదిగోండి ఆయిల్ తేలేంత వరకు చక్కగా మనకు ముక్క మంచిగా తయారైపోయిందండి. కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ విధంగా ఉండేటప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలన్నమాట. గోంగూర యాడ్ చేసిన తర్వాత చక్కగా మంచిగా ప్రతి ముక్కకి పట్టుకున్నట్టు అది కలపాలండి. ఎందుకంటే అది అంత వేగం విడిపోదు. ముద్దలు అయిపోయింది కదా గోంగూర, ముక్కకి చక్కగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇది మనకి చపాతీ, రోటీ, బిర్యానీకి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది. ఇదిగోండి ఈ విధంగా అయిన తర్వాత నేను కొంచెం ధనియం పౌడర్ వేసుకున్నాను అనమాట. ధనియం పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు అన్నం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మంచిగా కలుపుకుంటే ఇంకా బాగా మనకి గోంగూర పడుతుంది అనమాట ముక్కలకి. మనకి ఆల్మోస్ట్ ఇదిగోండి కాసేపు మూత పెట్టి తీసుకోవాలి. చక్కగా మనకి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ టైంలో మనం మంచిగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నా దగ్గర నిండుకుందనమాట. కొత్తిమీర, పుదీనా, కస్తూరి మేతి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇదిగోండి కస్తూరి మేతిను పుదీనా యాడ్ చేసుకున్నాను. చక్కటి గోంగూర చికెన్ రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఒకసారి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకసారి ఉప్పు చూసుకొని మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.